శ్రీవారి సెప్టెంబర్ నెల ఆర్జిత సేవలు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల ఆన్లైన్ కోటాను జూన్ 18 నుంచి 24వ తేదీల మధ్య వివిధ స్లాట్లలో టీటీడీ విడుదల చేయనుంది. ప్రెడిక్టివ్ హెల్త్ కేర్ విధానంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ తనకు కొడుకు లాంటివాడని, ఆయన్ను క్షమిస్తున్నానంటూ టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ తాను గతంలో ఇచ్చిన అల్టిమేటంపై యూటర్న్ తీసుకున్నారు. భారత సైన్యంలో అత్యున్నత పదవైన ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ నియమితులయ్యారు. జూన్ 30, 2026 నుంచి ధీరజ్ సేత్ భారత సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒమన్ తీరంలో భారతీయ నావికులున్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయలేదని, ఆ దాడులకు పాల్పడింది ఇరానేనంటూ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. చైనా నిర్మించిన అత్యాధునిక హంగోర్ తరగతి డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామిని పాకిస్తాన్కు అందించింది. జలాంతర్గామి కరాచీ రేవుకు చేరుకుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన పెద్ది చిత్రం విడుదలై 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 366 కోట్ల రూపాయలు రికార్డు స్థాయి గ్రాస్ వసూలను సాధించిందని చిత్ర బృందం ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2026 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్ సెమీస్ లో టాప్ సీడ్ జపాన్ స్టార్ అకేనే యమగుచితో ఓడిపోయింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.